ఆత్మలో సంస్కారం బట్టే జన్మ ఉంటుంది. పూర్వజన్మపు జ్ఞాపకార్థాలు, విశేషతలు, ధారణలు, స్వభావ సంస్కారాలు అన్నీ కలిగి ఉండే మనిషి శరీరం వదిలినప్పుడు ఆ శరీరం బట్టే సూక్ష్మ శరీరంతో వాళ్ళ బంధుమిత్రాదుల్నే పరిశీలిస్తూ చూస్తూ ఉంటాడు, ఆలోచిస్తూ ఉంటాడు. కానీ వ్యక్తపరచడానికి స్థూల శరీరం ఉండదు. కాబట్టి కొంతకాలం ఎదురు చూసి ఎప్పుడు తనకి జన్మ తీసుకునే అవకాశం ఉంటుందో అప్పుడే వచ్చి పునః మనిషిగానే జన్మ తీసుకుంటాడు. ఉదాహరణకి చూడండి, మామిడి టెంకకు మామిడి వృక్షమే మొలుస్తుంది, అరటి చెట్టుకు అరటి బోధకు అరటి చెట్టే మొలిచినట్లు ఆ చెట్టు ఏ ఫలసారం ఉంటుందో ఆ ఫలాన్ని ఇస్తుంది తప్ప వేరే అరటి చెట్టుకు మామిడి ఫలాలు కానీ మామిడి చెట్టుకు అరటి ఫలం పండదు. ఆ విధంగా మనిషి సంస్కారం సర్వశ్రేష్టమైన. మానవుడు జంతువులు రెండో రకం, సెకండ్ పర్సన్ లాంటి సృష్టిలో ఫస్ట్ పర్సన్ లాంటి వారు మానవులు, ఉత్తమోత్తములు, శ్రేష్ఠులు. అందుకే ముందు పురుషోత్తములై, ద్వాపరంలో మధ్యమలై, కలియుగంలో పురుష కనిష్ట స్థితిలో ఆత్మస్మృతిని కోల్పోయి మృత్యుకు భయపడుతూ తమలో ఉండే దైవ లక్షణాలు మర్చిపోయి ఉండేవాళ్ళు పునః భగవంతుని ద్వారా పూర్వ ప్రజ్ఞను కలిగి తిరిగి దేవతా జన్మ తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి భగవంతుడు మీకు గిఫ్ట్ ఇస్తున్నాడు. మనిషిగానే జన్మ తీసుకున్నప్పుడు ఎందుకు ప్రయత్నం చేసి నరుడు నారాయణగా, నారి శ్రీ లక్ష్మి కాకూడదు? భలే మంచి చౌక బేరం వచ్చి మీరు ఈ ఫలాన్ని అందుకోండి. ఈనాడు మా ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వర్య విశ్వవిద్యాలయం ద్వారా జ్ఞానాన్ని, యోగాన్ని నేర్పించడం జరుగుతుంది. అలా మా అనేక స్థానిక సేవా కేంద్రాలు ఉన్నాయి. మీరు ఆయా సేవా కేంద్రాల్లో వెళ్ళి ఉచితంగా ఈ రాజయోగాన్ని నేర్చుకుని మీ జీవితాన్ని ధన్యం చేసుకోండి. మేము అతిశయోక్తి చెప్పట్లేదు, మీరే ఈ అభ్యాసం ద్వారా తెలుసుకుంటారు. నిజమే, సాక్షాత్ భగవంతుడు నా కోసం వచ్చి, నేను ఉండే స్థానానికే వచ్చి నాకు రాజయోగం నేర్పించి నన్ను శ్రేష్టంగా తీర్చిదిద్దుతున్నాడు. నా జీవితంలో నిజమైన సుఖశాంతిని కలిగిస్తున్నాడనే అనుభవం చేస్తారు. కావున ఓ మహాభక్తులారా, ఓ సోదరి సోదరులారా, దయచేసి మీరు మా స్థానిక సేవా కేంద్రాలకు ఒకసారి విచ్చేయండి.